Hello guys, welcome to the review of the movie of the trailer కదా shit. Hello guys, welcome to the review of the trailer of the movie ఇరుముడి యాక్టెడ్ బై రవితేజ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక శుభ్రకారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ న్యూస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇంకా ఇరుముడి ట్రైలర్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది ట్రైలర్ అయితే. అంటే ఒక మంచి ఫీల్ గుడ్ ట్రైలర్ అనమాట. చాలా బాగా అనిపించింది. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్ గుడ్ ట్రైలర్ అని చెప్తాను నేనైతే మటుకు. విశ్వనాథ్ అండ్ సన్స్ది ట్రైలర్ కూడా వచ్చింది కానీ నాకు అది అంతేం అనిపించలేదు. నాకు ఆ ట్రైలర్ అంటే ఆ ఫీల్ ఇవ్వలేకపోయింది, ఆ ఎమోషన్ని కన్వే చేయలేకపోయింది. బట్ దీంట్లో అలా కాదు, చాలా అంటే చాలా మంచి ఎమోషన్ కన్వే అవుతోంది. ఫాదర్కి డాటర్కి మధ్య ఆ బాండ్ కనబడుతోంది. అండ్ వేరే అమ్మాయిలకి ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళకి జస్టిస్ కోసం రవితేజ గారు చేసేది కనబడుతోంది. అండ్ చాలా మంచి ప్లాట్ కూడా, యాక్చువల్లీ ప్లాట్ అర్థమవుతోంది ఆల్మోస్ట్. అంటే లైక్ రవితేజ గారికి కూతురు అంటే చాలా ప్రేమ అండ్ చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎంత ఇష్టం అంటే వాళ్ళ ఊర్లో హై స్కూల్ లేదు. ఇప్పటికీ చాలా విలేజెస్లో అలాగే ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కొన్ని విలేజెస్లో ఉన్నారనమాట వాళ్ళు. సో వాళ్ళ విలేజ్లో వాళ్ళ పిల్లలు 4th వరకు చదవగలరు. ఆ తర్వాత హై స్కూల్కి దూరంగా ఉన్న వేరే ఊరికి పంపిస్తారు. అక్కడే హాస్టల్ ఉంటుంది, అక్కడే చదివిస్తారు. సో ఇక్కడ కూడా ఏంటంటే కొంచెం ఇలాగే ఉంటుంది సిచ్యువేషన్. లైక్ వేరే ఊరికి ఆ హై స్కూల్కి పంపడానికి ఇష్టం లేక తన దగ్గరే ఉంచేసుకుంటారు. బట్ నాకు తెలిసి ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేసి పంపిస్తారనుకుంటా. సో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పి ఒప్పించి, సో అలా పంపించినప్పుడు అక్కడ ఆ స్కూల్లో జరిగే దారుణాలు, వేరే అమ్మాయిలకు ఎదురయ్యే దారుణాలు అన్నీ కూడా చూసి తన కూతుర్ని కాపాడుకుంటూ వేరే అమ్మాయిల్ని కాపాడుకుంటూ బాగా శత్రువులను అయితే పెంచుకుంటారు. బేసిక్గా సరిపోదా శనివారం సినిమాలో ఒక పాయింట్ ఉంది కదా, మీరు గమనిస్తే వారం అంతా హీరో ఎవరితో అయితే గొడవ పడతాడో వాళ్ళు బేసిక్గా శనివారం పూట హీరో ఎవరితో గొడవ పడతాడో వాళ్ళు మిగతా రోజులు హీరోని అటాక్ చేయడానికి అన్నట్టుగా చూస్తారనమాట. లైక్ మిగతా రోజులు హీరో కోపాన్ని ప్రదర్శించరు అని చెప్పి. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే రవితేజ గారు మిగతా టైంలో ఎవరైతే ఎనిమీస్ని పెంచుకుంటారో సో వాళ్ళందరూ కూడా రవితేజ గారు ఎప్పుడెప్పుడు ఆ స్వామి శరణం స్వామి వేస్తారు అని చెప్పి ఎదురు చూస్తారనమాట. ఆ 41 రోజులు బేసిక్గా మరి ఇంకా మాంసం ముట్టకూడదు, మందు ముట్టకూడదు, ఎటువంటి చెడు వ్యసనాలు జోలికి పోకూడదు, చెప్పులు వేసుకోకూడదు, చాలా నిష్టగా ఉండాల్సి ఉంటుంది, పూజలు చేయాల్సి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ టైంలో ఇంకా అటాక్కి రెడీగా ఉంటారు అనుకుంటా. అది ఇంకంటే నిష్టగా ఉంటారు, అందులో ఖచ్చితంగా ఎటువంటిది ఏమీ లేదు. బట్ అన్యాయాన్ని బేసిక్గా ఎదుర్కోవడానికి అది కూడా తప్పేం కాదు కదా అన్యాయం జరుగుతున్నట్టయితే. సో అది చాలా ప్రాపర్గా కన్వే చేస్తారనిపిస్తుంది నాకైతే మటుకు. ఆ ఎమోషన్, ఆ ఎలివేషన్, ఆ ఎగ్జిక్యూషన్ మొత్తం అన్నీ కూడా చాలా బాగుంటాయి అనిపిస్తోంది. సో 3 ఈలు: ఎమోషన్, ఎలివేషన్, ఎగ్జిక్యూషన్. సో అన్నీ కూడా బాగుంటాయి, బాగా సెట్ అవుతాయి అనిపిస్తోంది నాకైతే మటుకు అక్కడ. అండ్ విల్లాది వీరుడు పాట కూడా ఉంది. సో కథ కొంచెం డిఫరెంట్గా ట్యూన్ చేశారు జీవి ప్రకాష్. సో నైస్. రవితేజ గారిని చాన్నాళ్ళ తర్వాత ఒక డిఫరెంట్ సినిమాలో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాలో చూస్తున్న ఫీల్ వస్తుంది. అండ్ ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్న ఫీల్ వస్తుంది. సో రవితేజ గారికి ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ కూడా బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంటుంది అనిపిస్తోంది. చాలా బాగా అనిపిస్తోంది. లెట్స్ సీ, మరి చూద్దాం. సో నాకైతే ట్రైలర్లో రవితేజ గారు చాలా బాగా అనిపించారు. కాకపోతే స్టిల్ ఎందుకో రవితేజ గారి లుక్ ఇంకొంచెం అంటే మేబీ అంటే రవణ్ అంటే నాకు చాలా అభిమానం. ఇండస్ట్రీకి వెళ్ళక ముందు, ఈ జబర్దస్త్ అవన్నీ చెయ్యక ముందు ఎవరన్నా నన్ను అడిగితే ఏ ఇద్దరంటే ఎక్కువ ఇష్టం అంటే ఎవరంటే ఇష్టం అంటే హీరోస్లో 2 పేర్లు చెప్పేటోడు నేను. ఒకరు మహేష్ బాబు గారు, ఇంకొకరు రవితేజ గారు. ఇండస్ట్రీకి రాకముందు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందరూ అభిమానమే నాకు, అందులో నో డౌట్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు అందరూ ఇష్టమే, అందరు హీరోలు అంటే ఇష్టం. పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ప్రతి ఒక్కరంటే స్పెషల్ ఇంట్రెస్ట్ నాకు. బికాజ్ వాళ్ళ సినిమాలన్నా వాళ్ళ కంటెంట్ అన్నా ఇంకెక్కువ ఎక్సైట్ అవుతాను నేను, అన్నీ ఉంటాయి. సో బట్ ఇండస్ట్రీకి రాకముందు అట్లా ఉండేది నాకు. ఎందుకంటే సోలోగా ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగాడు రవణ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడనమాట రవణ. సో అలాంటి ఒక పాజిటివిటీ ఉండేది ఎప్పుడు కూడా. బట్ ఆ రవణని ఈ మధ్యకాలంలో అయితే నేను చూడలేదు, మిస్ అయిపోయాను చాలా వరకు. సో మళ్ళీ ఎక్కడో కొంతవరకు మళ్ళీ ఈ సినిమాతో చూస్తాననిపిస్తోంది, కంటెంట్ పరంగా, కథ పరంగా, సినిమా పరంగా. కానీ రవితేజ అన్న లుక్స్ పరంగా మటుకు నేను ఇప్పటికీ కూడా స్టిల్ ఎందుకు 1% డిసప్పాయింటెడే నేను. అన్న కొంచెం అంటే చెప్పచ్చో లేదో నాకు తెలియదబ్బా, చెప్తే ఎట్లా తీసుకుంటారేమో నాకు తెలియదు. కానీ ఫేషియల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మీద కొంచెం కొద్దిగా బెటర్గా కొంచెం ఏమన్నా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుందేమో అన్న ఒక ఫీల్ ఉంది నాకైతే మటుకు.
ఏమో లెట్స్ సీ, చూద్దాం. అంటే అట్లీస్ట్ విత్ మేకప్ ఆర్ అట్లీస్ట్ ఎనీథింగ్. ఎందుకంటే మనము బయట ఎలా కనబడుతున్నామో సినిమాలో అలా కనబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, బయట ఆయన ఎట్లా కనబడతారు? విత్ బాల్డ్ హెడ్ కనబడతారు, ఇటు సైడ్ కొంత జుట్టు ఉంటుంది అంతే. కానీ సినిమాలో ఆయన మంచిగా విగ్ పెట్టుకుంటారు, మంచిగా స్టైలిష్గా ఉంటారు, అలా కనబడతారు. సో అందులో తప్పేం లేదు. సో బయట కనబడేదానికి సినిమాలో కనబడేదానికి డిఫరెన్స్ ఉన్నా సరే. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అది ఏమో మరి అదొక్కటే అనిపిస్తుంది నాకు. అండ్ జీవి ప్రకాష్ మ్యూజిక్ కూడా బాగుంది, బట్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అన్న ఫీల్ అయితే ఉంది నాకైతే మటుకు. విజువల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా న్యాచురలిస్టిక్గా ఉంది సినిమా అయితే మటుకు. సో బాగుంది, మొత్తం అంతా బాగుంది. మంచి ఫీల్ గుడ్ ట్రైలర్ చూసిన ఫీల్ అయితే వచ్చింది నాకైతే మటుకు. సో బేసిక్గా రియాక్షన్ వీడియో మనది రియాక్షన్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. సో అంటే లైక్ ఫస్ట్ రియాక్షన్ వీడియో రికార్డ్ చేసి తర్వాత ఇది రికార్డ్ చేస్తున్నా, కాకపోతే ఫస్ట్ ఇది అప్లోడ్ చేసి తర్వాత అది అప్లోడ్ చేస్తా. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది మెయిన్ ఛానల్ కాబట్టి రియాక్షన్ తర్వాత అప్లోడ్ చేస్తా. ఇది అప్లోడ్ చేస్తాక ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తా, టైం పడుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. సో డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి ఆ ఛానల్ని. సో రియాక్షన్ వీడియో వస్తుంది, సో దాంట్లో మీరు చూడొచ్చు. సో దాంట్లో మీకు రియాక్షన్ అయితే వస్తుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది ట్రైలర్ అయితే, ఒక మంచి ఫీల్ గుడ్ ట్రైలర్ చూస్తున్న ఫీల్ అయితే ఉంది. సో వెయిటింగ్ ఫర్ ద సినిమా, ఈగర్లీ వెయిటింగ్ ఇరుముడి సినిమా కోసం. 21st రిలీజ్. సో బట్ టీజర్ ఏమి రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన ఈ మధ్యకాలంలో. సో ఇంకా అంటే లైక్ ఇంక ఎక్కువ టైం లేదు కదా అని చెప్పి ఇంకా డైరెక్ట్గా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టున్నారు. శివ నిర్వాణ గారిది కొంచెం అంటే కొంచెం మంచి సాలిడ్ సినిమా అన్న ఫీల్ అయితే కలుగుతుంది నాకైతే మటుకు. సో లెట్స్ సీ, హోప్ రవితేజ గారు విల్ గివ్ స్ట్రాంగ్ కమ్బ్యాక్ విత్ దిస్ సినిమా. అండ్ దీని తర్వాత కూడా రవణ ఇంకా బెటర్ సినిమాలు తీస్తారు అని అయితే అనుకుంటున్నాను నేనైతే మటుకు. ఐ మీన్ లైక్ ఇలాగ ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్గా, స్టోరీ ఓరియంటెడ్గా, ఎమోషన్ ఓరియంటెడ్గా, రవితేజ అన్నకి బాగా యాప్ట్ అయ్యే కొన్ని జోనర్స్ ఉంటాయి, వాటిని చూస్ చేసుకొని అలా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే మటుకు. సో లెట్స్ సీ, మరి చూద్దాం. సో నాకైతే ట్రైలర్ చాలా చాలా బాగా అనిపించింది, అంతా బాగుంది. బట్ ఆ రవితేజ అన్నది ఆ లుక్ ఏంటంటే, నేను బేసిక్గా పర్సనల్గా ఎక్కడో ఒక పర్సెంట్ అన్న కొంచెం కాన్సన్ట్రేట్ చేసిన, కొంచెం మేకప్ మీద కొంచెం గట్టిగా ఫోకస్ పెట్టినా కొంచెం బాగుందేమో కదా అన్న ఒక ఫీల్ అంతే. అది నా పర్సనల్ ఫీలింగ్, అది నేను జనరల్గా చెప్పట్లేదు నేనేమి. ఇక అది మరి అంతే. ఎందుకంటే ఒకప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను కదా రవణ సినిమాలు, అట్లా అనమాట. అందుకు కొంచెం బాగా ఇష్టం. సో అట్లీస్ట్ ఎత్తు మేకప్ అయినా సరే, అందుకని అంతే, అంతమించి ఇంకేమీ లేదు. సో నాకైతే ట్రైలర్ బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పుడో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ రియాక్షన్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ, బై బై, మీట్ యూర్ నెక్స్ట్ వీడియో, బై బై. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ, బై బై.